రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పేరిట కూడి వచ్చిన మీ కుటుంబాలకి శుభములను సమాధానములను దేవుడు మెండుగా మీ కుటుంబాలకి దేవుడు కలుగు చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో 1 పేతురు 3వ అధ్యాయము 17వ వచనము దగ్గర నుంచి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుంటే, దేవుని చిత్త మూలముగా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి. చాలండి. ఆ 17వ వచనములో మనం చూస్తే, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది అని దేవుని యొక్క వాక్యం తేట తెల్లముగా చెబుతుంది. ఇక్కడ ఇద్దరు మానవులు మనకి కనబడుచున్నారు. ఒకరు మేలు చేయవారు, రెండవదిగా కీడు చేయవారు. వాక్యం చెప్తుంది, మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. మేలు చేసి, వినాలి జాగ్రత్తగా, మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలైన వారలారా, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము చూస్తే, మేలు చేయువాడు ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొను. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. మేలు చేయువాడు, చూడండి, మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుమో. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుడిని చూచినవాడు కాదు. దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం జాగ్రత్తగా వినాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుడిని చూచినవాడు కాడు అని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, భక్తిహీనుల మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు. భక్తిహీనుని మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు. భక్తిహీనుని మనస్సు ఏం చేస్తుందంట? కీడు చేయగోరును. భక్తిహీనులు అనగా దేవుడంటే భయము లేనివారు. భక్తిహీనులు అనగా దేవుడంటే ఆసక్తి లేని వారిని భక్తిహీనులు అని అందురు. భక్తి అనగా దేవుడంటే భయము కలిగి జీవించుట. భక్తి అనగా దేవుడంటే ఆసక్తి కలిగి జీవించుట. భక్తిహీనులు అనగా వారిలో భయమును దేవుడంటే ఆసక్తి ఈ రెండు కోల్పోయిన వారు ఏమని పిలుస్తారంటే భక్తిహీనులు. భక్తి కలిగిన గుంపులో మనం ఉంటున్నామా? భక్తిహీనుల గుంపులో ఉంటున్నామా? భక్తిహీనుల గుంపులో ఉంటే మనము ఎండిపోయే అనుభవాల్లో ఉంటాం, వాడిపోయే అనుభవాలలో ఉంటామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మన బిడ్డలైన వారిని భక్తిలో పెంచండి, భక్తిలో నడిపించండి.
భక్తిలోనే బిడ్డలైన వారిని జీవించినట్లుగా ప్రయాసపడండి. కాబట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఎప్పటికప్పుడు మన బిడ్డలను భక్తిలో పెంచడానికి తల్లిదండ్రులైన వారు ప్రయాసపడాలని దేవుని యొక్క సేవకుడిగా మీకు నేను హెచ్చరిక చేయుచున్నాను. దేని స్తోత్ర. కాబట్టి కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తివలె నీ నాలుక నాశనము చేయ నిర్దేశించున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కాబట్టి ముందు భక్తిహీనుల మనసు కీడు చేయగూరను, తన పొరుగువానికి వారు ఏం చూయించలేరంట? దయ చూయించలేరు భక్తిహీనులు. అలాగే శూరులైన వారు కీడును బట్టి అతిశయించెదరు అని వాక్యాన్ని మనం చూస్తున్నాం. కీడు చేసి మనము అతిశయించకూడదు, మనము మేలు చేసే అతిశయించాలి. ఆవేశము చేత జీవించటం కాదు, కానీ ఆలోచన చేత జీవించాలి. ఆవేశము చేత మాట్లాడుట కాదు, కానీ ఆలోచన చేత మాట్లాడాలి. ఆవేశము చేత నడుచుకునుట కాదు, కానీ ఆలోచన కలిగి నడుచుకునుట మంచిది. కీడు చేసి అతిశయించుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు మేలును బట్టి అతిశయములో ఉన్నామా? కీడు చేసి అతిశయములో ఉన్నామా? నీ అతిశయం మేలు యందు ఉన్నదా? నీ అతిశయం కీడు యందు ఉన్నదా? ఏమిటి నీ అతిశయం? కీడు చేసేవారిగా మట్టికి ఉండకూడదు. చిన్న బిడ్డలకి, పెద్ద బిడ్డలకి, మధ్య వయస్కులకి, వృద్ధాప్యులకి నేను చెప్పేది ఏమిటంటే, కీడు చేసి మనము దాని ఫలమును ఏం కోస్తామంటే కీడే కోస్తాం. అదే మంచి లేదా మేలు అనేది చేశామంటే ఆ మేలు మంచి అనే పంటనే కోస్తాం. కాబట్టి మేలు చేసి శ్రమ పడుట భక్తిపరులకు చాలా మంచిది, బహుమంచిది. చాలా మంచిది, బహుమంచిది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం, మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. అందరూ చదవండి ఆ మాటని. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి, మేలుకు ప్రతిగా కీడు చేయి ప్రతివాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మేలు చేయకుండా మనము గనక ఎవరికైనా కీడు చేసినట్లయితే వాని ఇంట నుండి కీడు అనేది తొలగిపోదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సాధ్యమైనంత వరకు దేవుని బిడ్డలమైన మనము ఈ లోకములో మనము మేలే చేయాలి తప్ప ఎవరికి కూడా మనము కీడు చేసే వారముగా ఉండకూడదు. అది నీ ఇంటిలో నుండే ఆరంభం కావాలి. నీ ఇంటిలో ఉన్న రక్త సంబంధికుల దగ్గర నుంచే ఈ మేలు ఆరంభం కావాలి. మేలు చేసి కీడును, మేలు చేసి శ్రమను అనుభవించుట బహుమంచిది. నీ ఇంటి నుంచే ఆరంభం కావాలి. నీ రక్త సంబంధికుల దగ్గర నుంచే ఆరంభం కావాలి. నీ సంఘములోనే అది ఆరంభం కావాలి. నీ జీవిత నడవడిలో ఇది అలవరుచుకోవాలి.
గ్రంథపు చెట్టు నరికే గొడ్డలకి సువాసనిచ్చినట్లుగా దేవుని యందు భయభక్తి కలిగిన వారు మేలు చేసి శ్రమను అనుభవించుటకు ఇష్టపడతారు. దేవుడు వారి నిరీక్షణను దేవుడు చూస్తాడు. ఒక టైం వచ్చినప్పుడు ఎత్తైన స్థలములో ఖచ్చితంగా వారిని నిలబెడతాడు. కాబట్టి మేలు చేసి శ్రమను అనుభవించుట బహుమంచిది అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనం చూస్తే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానురాలకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది ఆమెకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఆమెలాగు అనేక దినములు చేయుచుండిన గనక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దయ్యం బట్టి బాధపడుతుందంట. ఏ దయ్యం పట్టింది? పూతోను అనే దయ్యం పట్టింది. అప్పుడే పట్టిందా? ఎప్పటి నుంచో పట్టింది. పట్టి మనిషిని పీడిస్తూ ఉంటుంది. సాతాను శిరస్సులోనివి అన్నారు. ఒకరు కొట్టుట, తిట్టుట, చంపుట, దోచుకొనుట, ఇంటిని అల్లరి చేయుట, ఇవన్నీ సాతాను శిరస్సుకు సంబంధించినవి అని దేవసాయి గారి యొక్క సాతాను ఎదిరించు సూత్రములో మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పూతోను దయ్యం ఏం చేస్తుందంట? పట్టిన కాంచి ఈ పూతోను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఈ దయ్యం పట్టింది. దేవుని బిడ్డలైన వారులారా, దయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? నెమ్మదిగా ఉంటారా? మాట్లాడకుండా ఉంటారా? ఓ దయ్యానికి పేరు మోగ దయ్యం ఉందండి బైబిల్లో. ఏ దయ్యం అండి? మోగ దయ్యం. కొంతమందికి కొన్ని దయ్యాలు పడతాయి, ఎంత పిలిచినా కానీ మాట్లాడరు, పలకరు. దేవుని స్తోత్రం. ఇక మోగ దయ్యాలు పడతాయి కొంతమందికి. మోగ దయ్యాలు ఎవరికి పట్టినాయి అవన్నీ యేసు నామములో వదిలిపోవును గాక. నీ భార్యతో మాట్లాడి ఎంతకాలం అయింది మోగదయ్యం పట్టిన వాడా? యేసు నామములో నీ మోగదయ్యం వదిలిపోవును గాక. నీ భర్తతో మాట్లాడి ఎంతకాలం అయ్యింది మోగదయ్యం పట్టిన భార్య? నీకు పట్టిన మోగదయ్యం యేసు నామములో వదిలిపోవును గాక. నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలతో, కూతురుతో, కొడుకుతో మాట్లాడి ఎంతకాలం అయింది తల్లిదండ్రులారా? ఈ మోగదయ్యం వదిలిపోవును గాక. తల్లిదండ్రులతో మాట్లాడి ఎంతకాలం అయ్యింది బిడ్డలైన వారులారా? మీకు పట్టిన మోగదయ్యం వదిలిపోవును గాక. పూతోను దయ్యం పట్టింది. కొంతమందికి మోగదయ్యం, కొంతమందికి విలవిలలాడించే దయ్యం, అనేక రకాల చేష్టలు చేస్తుందండి దయ్యం. ఇది పూతోను దయ్యం బట్టి అటు పడేసి ఇటు పడేసి ఆ మనిషిని చిందరవందర చేస్తుంది. ఆ దయ్యం పట్టిన వాని ద్వారా కొంతమంది ఏమి సంపాదించుకుంటున్నారంటే లాభమును సంపాదించుకుంటున్నారు.
ఇక్కడ లాభము సంపాదించుకున్నట కంటే ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం ముఖ్యం. ఇక్కడ లాభము సంపాదించుకున్నట కంటే ఆ బిడ్డ యొక్క జీవితం ముఖ్యం, ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు ముఖ్యమని లాభాపేక్ష లేనటువంటి పౌలు శీలలు ఇద్దరు కూడా దేవుని సేవని ప్రకటించుట కొరకై ఆ ప్రాంతములోనికి వచ్చారు. దేవుని సేవను ప్రకటించుట కొరకై ఆ ప్రాంతములోనికి వచ్చినటువంటి పౌలు శీలనే దైవజనులు ఏం చేశారంటే, లాభాపేక్ష లేకుండా నిస్వార్థముగా ఏమీ ఆశించకుండా దేవుడు అప్పగించిన పని వారు చేస్తూ ఆ దయ్యము పట్టి నశించిపోతున్న బలహీనురాలని బాగు చేయాలని వారు గద్దించగానే ఏమైందో తెలుసా? నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నామని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే ఆమెనది వదిలిపోయాను. ఇక్కడ పౌలు శీలలిద్దరు ఇక్కడ ఏమైనా తప్పేం చేశారా? తప్పేమైనా చేశారా? చెప్పండి అమ్మా. మేలు చేశారా, కీడు చేశారా? పూతోను దయ్యం పట్టిన ఆమెకి చెప్పాలి, ఏమీ ఆశించకుండా ఆమెకి మేలు చేశారు. కానీ దెయ్యం పట్టిన ఆమె ద్వారా కొంతమంది ఏం పొందుకుంటున్నారు? లాభం సంపాదించుకుంటున్నారంట. ఇవి చూడలేదు వాళ్ళు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి? మేలు చేయటమే. ఆకలిగొని వానికి ఆహారం పెట్టుట, దప్పికొని వానికి దాహము తీర్చుట, సువార్త ఎరగని వారికి సువార్త ప్రకటించుట, నశించిపోతున్న వారిని వెతికి రక్షించుట, యేసుక్రీస్తు ప్రభువారు పొందిన భారమును కలిగి పౌలు గారు ప్రయాసపడుతున్నారు. వారికి తెలిసిందల్లా ఏమిటంటే, అగ్నిలో పడిపోచున్న ఆత్మలని చెయ్యి పట్టి లాగినట్లుగా పైకి లాగాలి, రక్షించాలి అన్నది వారికి తెలుసు తప్ప అది లాభమా అది నష్టమా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది మేలు చేయటమే తెలుసు. ఒక దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు నీ ఇంటికి వచ్చాడన్నా, నీ దగ్గరకు వచ్చాడన్నా, వాక్యము తీసుకుని వచ్చాడన్నా, ఆయన ఎందుకు వచ్చాడు, దేవుడు ఎందుకు పంపించాడు అంటే నీ కుటుంబానికి, నీ జీవితానికి మేలు కలుగుటకై, మేలు చేయుటకై దేవుడు దైవజనుడిని నీ ఇంటిలోనికి దేవుడు పంపించాడు. ఆమేన్. పౌలుని వారు పిలిస్తే రాలా, పౌలుని దేవుడే పంపించాడు. పౌలు ద్వారా దేవుడే పూతోని దయ్యాన్ని వదిలించాడు, మేలు చేశాడు. దేవుని స్తోత్రం. మేలేగా చేసింది ఆయన, మేలే. 23 వచ్చిన దగ్గర నుంచి చూద్దాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 19 వచ్చిన కంచి, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినను చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులయుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చీటికైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పారు. అప్పుడు జనసమూహము వారి మీదకు దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి, మేలు చేసినటువంటి ఈ పౌలు శీలల యొక్క వస్త్రాలని లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలకు త్రోసి వారి కాళ్లను బొండా వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండురి.
ఖైదీలు వినుచుండినప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అధెరెను, వెంటనే తలుపులనియు తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరిచిండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. దేని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, మేలు చేసేవారికి ఏమైంది? ఇక్కడ చెప్పాలి, శ్రమ వచ్చింది. మేలు చేసిన వారికి ఏమొచ్చింది చెప్పండి? శ్రమ వచ్చింది. ఈ లోకములో దేవుని బిడ్డలుగా జీవించే మనమందరము కూడా మనకు తెలిసి ఏం చేయాలి? మేలే చేయాలి. మనకు తెలిసి ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. మేలుకు ఎవరైనా ఈ లోకములో ప్రతిగా కీడు ఎవరైనా చేసిన ఎడల వాని ఇంట కీడు ఉండును. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. కీడు అనే విత్తనం విత్తితే కీడు అనే పంటని నీ ఇంట్లో కోస్తావు. మేలు అనే విత్తనాన్ని విత్తితే మేలు అనే పంటని నువ్వు కోస్తావు. నువ్వు ఏమి విత్తుతున్నావు? మేలుకు ప్రతిగా కీడును విత్తావో కీడు అనే పంటనే కోస్తావు. నువ్వు నీ ఇంట్లో కీడు ఉంటుందన్నాడు దేవుడు. ఎవరైనా మేలుకి ప్రతిగా కీడు చేసేవారిగా ఉన్నారా? మార్చుకోండి, ప్రవర్తన సరిచేసుకోండి, దిద్దుబాటు చేసుకోండి. మేలుకు ప్రతిగా కీడు చేసేవారిగా ఉంటే ప్రవర్తన సరి చేసుకోండి. కీడే కోస్తారు. మీరు కీడు కాకుండా మేలు చేసి శ్రమపడండి, అది మీకు బహుగా మంచిది. వీరు మేలు చేశారు. పౌలు శీలలు దయ్యం పట్టిన వారి యొక్క దయ్యాన్ని వదిలించారు. అక్కడ ఈ దయ్యం పట్టిన వాని వల్ల లాభం పోయిందని, ఈ లాభమును పోయేలాగా చేశారు అని అక్కడ కొంతమంది ఏం చేశారో తెలుసా? ఆ పౌలు శీలని పట్టుకుని వస్త్రాలు చింపివేసి లాగివేసి రాళ్ళబెట్టి కొట్టి బోండాలు వేసి వారిని చెరసాలలో వేసిరి. ఈనాడు ఈ లోకములో జాతి లేదు, వర్ణము లేదు, ఏమండి ఎటువంటి క్యాస్ట్ లేదు. అందరూ సహోదర భావం కలిగి ఈ లోకములో దేవుని సువార్త చేస్తుంటే దుర్వ్యసనాలను విడిచిపెట్టి సన్మార్గములో నడవండి, పాపాన్ని విడిచి పరిశుద్ధంగా జీవించండి, వ్యభిచారంగా జీవించేవారు సంసారులుగా జీవించండి, అసత్యములు నడిచేవారు సత్యములు నడవండి, అవిశ్వాసులైన వారు విశ్వాసులుగా జీవించండి, దొంగతనము చేసేవారు మీరు సత్యంగా బ్రతకండి అని బైబిల్ పట్టుకుని నరమాంస పక్షుకులైన వారిని, మనుషులనే మనిషి చంపుకునేటువంటి మానవులైన వారిని మార్చి దేవునికి సాక్షులుగా ఈ లోకములో నిలబెట్టగలుగుతున్నారు. వారి ప్రాణాలని తెగించి ఈ లోకములో అంతగా నరమాంస పక్షుకులైన వారు కూడా మార్చగలుగుతున్నారు, మార్చారు దేవుడు నమ్ముకున్న క్రైస్తవులైన వారు. ఇంతగా దేవుని సేవ, భారమైన సేవ, సుఖములను సంతోషాలని కుటుంబాలని విడిచిపెట్టి దేవుని రాజ్య స్థాపన కొరకై ఈ లోకములో అనేక ఆత్మను రక్షించడం కొరకై వారు పరిగెడుతుండగా ఈ లోకములో సేవకుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? లోకములో ఉన్న వారి యొక్క లాభము నష్టము కలుగుతుంది కాబట్టి. లోకస్తులకి వారి వల్ల కలిగేటువంటి లాభము సేవకుల వల్ల నష్టం కలుగుతుంది కాబట్టి మన లాభము పోతుంది. ఈ సేవకులు ఈ దేవుని సేవ చేసేవారు గనక పెరిగితే లాభము పోతుంది, మనకి నష్టము కలుగుతుంది. కాబట్టి వారిని మనము అంతము చేయాలి.
అని ఈ లోకములో చూడండి దేవుని ప్రియ సంగమా, సేవకుల మీద దాడికి కారణం అది, క్రైస్తవ్యానికి దాడికి కారణం అది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని ప్రియ సంగమా, లోకస్తుడు ఎక్కడ పెట్టుకున్నాడంటే తన చేతిలో పెట్టుకున్నాడు. నేను రాకపోతే మీకు హల్లెలూయా. కాబట్టి పౌలు శీలుడైన వారు వచ్చి లాభాపేక్ష లేకుండా దయ్యము చేత పీడించబడుచున్న ఆ స్త్రీని బాగు చేయాలని యేసునామములో దయ్యమును పారద్రోలారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి ద్వారా లాభం పొందుతున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క పౌలు శీలల వల్ల మన జీవితంలో వచ్చే లాభం పోయిందని వారిని కొట్టారు, వస్త్రాలు చింపివేశారు, బాధ పెట్టారు, చెరసాల్లో వేయించారు, బోండాల చేత బిగించారు. వీళ్ళకి ఎందుకు ఇన్ని బాధలు వచ్చాయంటే ఏ దొంగతనం చేశారు, ఏం దోచుకున్నారు, ఏమీ చేయలేదు. వారు చేసిందల్లా మేలు చేశారు. ఏం చేశారు చెప్పండి? వారు చేసిందల్లా మేలు చేశారు. కాబట్టి మేలు చేసినందుకు వారికి ఏమొచ్చిందో తెలుసా? రాళ్ళ దెబ్బలు, వస్త్రాలు చింపివేయబడ్డాయి, శరీరం అంతా గాయాలయ్యాయి, చెరసాల్లో వేయబడ్డారు, బోండాల చేత వారి యొక్క చేతులు కాళ్ళు బిగించబడ్డాయి. వారు రాత్రంతా కూడా గాయాల చేతనే బాధపడుచు వారు పాటలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేయించున్న వారిగా ఉన్నారు. ఖైదీలైన వారు ఆ పాటలు వినుచున్నారు, ప్రార్థన వినుచున్నారు. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరిపోయెను, వెంటనే తలుపులన్నీ తెరవబడెను. దేవుని స్తోత్రం. మేలు చేసిన వారిని మొదటిలో మనకు శ్రమలు సంభవించవచ్చు, కానీ మేలు చేసిన నీ జీవితంలో బంధించినటువంటి వాటిని అక్కడ ఏం కలిగిందంట? అంతలో పెద్ద భూకంపము కలిగినది. చెరసాల పునాదులు, బంధించిన పునాదులను ఏమైపోయినాయి? అదిరిపోయాయి. ఈరోజు అటు ఇటు నిన్ను పరిగెత్తకుండా, వృద్ధి చెందకుండా, వర్ధిల్లకుండా, ఆశీర్వాదము పొందకుండా ఈరోజు ఏ చెరసాల నిన్ను బంధించిందో ఆ చెరసాల పునాదులు యేసు నామములో అదిరిపోవునుగాక. అదిరిపోగానే ఏమైంది? వెంటనే ఆ చెరసాల యొక్క మూయబడినటువంటి చెరసాల యొక్క తలుపులన్నీ ఏమయ్యాయి? తెరవబడ్డాయి. ఏ మార్గములైతే నీ జీవితంలో ఫలించుటకు మార్గాలు మూసుకుపోయాయో, ఉద్యోగము రాక మార్గం మూసుకుపోయిందేమో, ఆశీర్వాదము రాక మార్గం మూసుకుపోయిందేమో, దేవుని యొక్క దీవెన రాక మార్గం మూసుకుపోయిందేమో, దేవుని యొక్క సహాయము రాక మార్గం మూసుకుపోయిందేమో, మీ బిడ్డలకి వివాహాలు జరగక మార్గాలు మూసుకుపోయాయేమో. మీరు మేలు చేయటం మొదలు పెట్టండి. మేలు చేయటం ఎప్పుడైతే మొదలు పెడతారో మీ జీవితంలో శ్రమలు ఆరంభమవుతాయి. నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తూ మీరు మేలు చేయండి, మీరు మేలు చేయండి. చెరసాల యొక్క తలుపులు తెరిచినట్లుగా దేవుడు మీ జీవితంలో మూసుకుపోయిన దారులన్నిటిని కూడా మీ పక్షంగా నా యేసయ్య తెరవబోతున్నాడు. నమ్మిన వారు మాత్రమే బలముగా మీ పక్షముగా ఆకాశపు తలుపులు తెరిచునుగాక, మూసుకుపోయిన ద్వారాలు నా యేసయ్య తెరచునుగాక. ఎవరైతే నవ్వారో వారు సిగ్గుపడినట్లుగా దేవుడు చేశాడండి. ఎవరైతే నవ్వారో పౌలు శీలను చూసి, దెబ్బలు, గాయాలు, చెరసాల బాధలు, కన్నీళ్లు చూసి నవ్వారో
వారందరూ కూడా సిగ్గుతో తల వంచుకున్నట్లుగా దేవుడు చేశాడు. 1 పేతురు 2వ అధ్యాయం 20 వచనం. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. 1 పేతురు 2వ అధ్యాయము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అందుకే మీరు పిలువబడుతుంది. మేలు చేసి బాధపడిన ఎడల, మేలు చేసి బాధపడిన ఎడల, సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇష్టమగును. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నా యేసయ్య అద్భుతం చేయాలి. నిన్ను హింసిస్తూ నిన్ను బాధ పెడుతున్న వారి యొక్క పునాదులు అదిరిపోవాలి, బంధకాలు తెరవబడాలి, నీ మార్గాలు సరళమవ్వాలి. నిన్ను చూచిన నవ్విన వారి యొక్క ముఖములు సిగ్గుపరచబడతాయి. దేవుని యొక్క వాక్యము ద్వారా మనం అదే తెలుసుకున్నాం. నువ్వు మేలు చేయటం మొదలుపెట్టు, కీడు చేయటం ఆపివేయి. ఈ రోజు నుంచి నీ జీవితంలో మేలు చేయటం ఆరంభించు. పౌలు శీలలాగా బంధకాలన్నీ తెగిపోతాయి. బంధించు వారి యొక్క శత్రువుల యొక్క పునాదులు కదిలిపోతాయి. నీ పక్షంగా దేవుడు ఒక అద్భుతమ దేవుడు జరిగిస్తాడు. నిన్ను ఎవరైతే అవమానపరిచారో వారి దేవుడు సిగ్గుపరుస్తాడు. అంతిమంగా విజయము, గెలుపు నీదే. నమ్మిన వారు మాత్రమే. అన్నిటి మీద నా ప్రభు నీకు విజయము దయచేయునుగాక. అన్నిటి మీద గెలుపు దేవుడు నీకు దయచేయునుగాక. అంతిమంగా విజయం ఎవరిది? పౌలు శీలదా? ఎవరిది? శత్రువులదా? పౌలు శీలదే. శత్రువులైన వారు కీడు చేశారు, చెరసాల్లో వేశారు, బంధించారు, హింసించారు, రాళ్ళ దెబ్బలు కొట్టారు. వాళ్ళకి సిగ్గు కలిగింది. వాళ్ళకి ఏం కలిగింది? సిగ్గు కలిగింది, అవమానం కలిగింది, అపజయం కలిగింది. కానీ మేలు చేసినటువంటి పౌలు శీలలకి ఘనత కలిగింది. తలుపులు తెరవబడ్డాయి. దేవుడు అంతిమంగా గెలుపునిచ్చాడు. మేలు చేసినటువంటి పౌలు శీలలకి మేలు చేసి శ్రమ పడుట బహుమంచిది. మేలు చేసి శ్రమ పడుట బహుమంచిది. ఈ లోకములో మీ అందరూ కూడా మీ రక్త సంబంధికులైన వారికి, మీ ఇంటిలో తోబుట్టువులైన వారికి, మీ అన్నాదమ్ములైన వారికి, మీ అక్క చెల్లెండ్రులైన వారికి మీ అందరూ కూడా మేలే చేస్తూ ఉన్నారు. మేలే చేస్తూ ఉన్నారు. ఆ మేలు చేసినను కానీ నిన్ను ఎన్నో మాటలు అంటున్నారు, నిన్ను ఎంతగానో నిందిస్తున్నారు, నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నారు, నిన్ను ఎంతగానో ఎదగనీయకుండా పడద్రోస్తున్నారు, నీ మీద పగబెట్టుకుంటున్నారు, నీ మీద శత్రుత్వం పొని ఉన్నారు. కృంగిపోవద్దు, నిరాశపడద్దు, బలహీనపడవద్దు. నిరీక్షణ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకో. మేలు చేసి శ్రమ పడుట బహుమంచిది. రానున్న దినాల్లో మంచి రోజులు నీ జీవితంలో దేవుడు తీసుకురాబోతున్నాడు. రానున్న దినాల్లో నీ కుటుంబంలో మంచి రోజులు రాబోతున్నాయి. మంచి జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవుని ప్రియ సంఘమా, మనందరికీ తెలిసిన భక్తిపరుడు యేసేపు. ఆ యేసేపు ఏం చేశాడు? తన అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు తన అన్నలైన వారు పూర్తిగా చెడిపోయినటువంటి అనుభవం కనపడింది. ఎవరికంటే యేసేపుకి. కనపడినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? తన యొక్క తండ్రి దగ్గరకు వెళ్ళి
తన యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? తన యొక్క అన్నల యొక్క చెడుతనమును గురించి చెప్పాడు. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళిది యోసేపు 10 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిలహా కుమార్ యొద్దకు జిల్పా కుమార్ యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించెను. 5వ వచనం 4వ వచనం చూస్తే అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తిరిగి చెప్పగా వారు అతని మీద పగబట్టిరి. తర్వాత 11వ వచనములో అసూయపడిరి. పగబట్టారంట, అసూయపడ్డారంట. తర్వాత 18వ వచనములో చూచినట్లయితే అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతను చూచి అతడిని చంపుటకు దురాలోచన చేసిరి. హల్లెలూయా. ఏమండి, ఒక మంచి మాట చెప్పాడు తండ్రికి. అన్నలంటే ప్రేమ ఉండబట్టే ఆ మాట చెప్పాడు. అన్నలైన వారు పాడైపోకూడదని, అన్నలైన వారు పతనము కాకూడదని తన అన్నల యొక్క చెడ్డ సమాచారం అంతా ఎవరికి చెప్పాడు? తండ్రికి చెప్పాడు. ఎవరు చెప్తే మారుతారో వారికే చెప్పాడు. ఎవరు? యోసేపు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ లోకములో ఎవరైనా మంచో చెడో మన గురించి ఏదైనా ఒక తప్పిదమో, ఒక మిస్టేకో, ఏదైనా ఒక అపరాధ భావంతో మన దగ్గరకు వచ్చి మన సమస్య, మన లోపం మనకు చెబుతున్నారు అంటే అది మన మంచికే అని ఎప్పుడైనా అర్థం చేసుకోండి. వాక్యము ద్వారా ఒక మాటను మీరు ఆలోచన చేస్తే, స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. కాబట్టి ముద్దులు పెట్టేవారు కావాలా, గాయాలు చేసేవాళ్ళు కావాలా? ముద్దులు పెట్టేవాడు ఏం చేస్తాడు? పొగుడుతాడు. ఖాళీ చెంచా చేత పాయసం తినిపిస్తారు. ఎవరు? పొగిడేవారు. ఎవరమ్మా? పొగిడేవారు. పొగడ్తలతో జాగ్రత్త. ఎవరైనా నిన్ను పొగిడారా నీ జేబుకి పెద్ద చిల్లు పడ్డట్టే. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు ఎవరిని కోరుకోవాలి? పొగిడేవారిని కాదు, నిన్ను గద్దించేవారిని కోరుకోవాలి, నిన్ను తిట్టేవారిని కోరుకోవాలి, నిన్ను విమర్శించేవారిని కోరుకోవాలి. చేదైన అనుభవాలు మధురమునకే. చేదైన అనుభవాలు మన జీవితంలో వచ్చాయంటే మధురమైన అనుభవాల్లోకి దేవుడు నడిపిస్తాడు. కొన్ని ఎడబాటులు మన జీవితంలో మన మంచి కొరకే. యోసేపు జీవితంలో ఆ ఎడబాటు, ఆ చేదైన అనుభవం ఎవరు మంచి కొరకు వచ్చాయి? యోసేపు మంచి కొరకే వచ్చాయి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఈ చేదైన అనుభవాలు ఎవరైనా చెప్పినప్పుడు మా రాతలు మీకు ఎప్పుడు వస్తాయో మా బిడ్డలు అంటున్నారు, మీరు అంటారు. మా ఆస్తులు మీకు ఎప్పుడు వస్తాయో అనరు. మీ బిడ్డ నడక బాగోలేదయ్యా అని చెప్తారు. మీ బిడ్డ యొక్క అబ్బాయి నడక బాగోలేదమ్మా, మీ అబ్బాయి నడకను సరి చేసుకో అమ్మా అంటే, మా అబ్బాయి కనబడ్డా మీ కలకి, మా రాతలు మీకు ఎప్పుడు వస్తాయో అంటారు. మా ఆస్తులు మీకు ఎప్పుడు వస్తాయో అనరేంటి? దేని స్తోత్రం. ఏమండి, వాళ్ళ బాధలేమో మనకు రావాలంట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మాట ఏంటంటే, స్నేహితుడు మేలుగోరి గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. మనల్ని విమర్శించేవారు ఉంటే
మన అభివృద్ధికి వారు ప్రదాతలు అంట. విమర్శించేవారు లేకపోతే మొద్దు నిద్రపోతాం, మనం అటెన్షన్లో ఉండం. విమర్శించేవారు ఉండాలి, మనల్ని క్రిటిసైజ్ చేసేవారు ఉండాలి. ఇంకా షార్ప్గా మనం ఏమవుతామంటే వృద్ధిలోనికి రాగలుగుతాం. దీన్నే నెగిటివ్ మోటివేషన్ అంటారు. ఏమంటారు చెప్పండి? నెగిటివ్ మోటివేషన్. నువ్వు చేయలేవురా అంటే వాడికి ఏమొస్తుంది చెప్పండి? కోపం వచ్చేసి నేను చేసి చూపెడతాను అంటాడు. దేని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటి చెప్పండి? వాడు చేయటానికి ఏం చేస్తారు? నెగిటివ్ మోటివేషన్ చేస్తారు. ఏం చెప్పండి? నెగిటివ్ మోటివేషన్. కాబట్టి ఏది ఏమైనా మేలు చేస్తున్నాడు. తన అన్నలైన వారు పాడైపోతున్నారని, పాడైపోకూడదని తన తండ్రితో చెప్తున్నాడు. కాబట్టి కుటుంబంలో ఎవరైనా పాడైపోతే ఇరుగు పొరుగు వారు చెప్పుకుంటే ఆ వ్యక్తి మారడు. ఏ వ్యక్తి పాడైపోతున్నాడో ఆ వ్యక్తికే చెబితే ఆ వ్యక్తి మాత్రమే మార్చుకుంటాడు. ఇరుగు పొరుగు వారు మార్చుకోరు కదా, మార్చలేరు కదా. మారవలసింది ఎవరో ఆ మారవలసిన వ్యక్తికే మనం చెప్పితే ఆ వ్యక్తి మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. వింటే బాగుపడతాడు, వినకపోతే చెడిపోతాడు. దేని స్తోత్ర. కాబట్టి మనము మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. ఒకవేళ ఎవరైనా మనకి ఇలా అని మన కుటుంబం గురించి, అమ్మాయి గురించి కానీ, అబ్బాయి గురించి కానీ, ఎవరైనా సంఘము గురించి కానీ, కుటుంబం గురించి కానీ ఎవరైనా చెప్పితే మనం దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గా మనం తీసుకోవాలి. అది మన మంచి కొరకే చెప్పారు. మన పనులు, వారి పనులన్నీ మానుకొని మనము బాగుండాలని చెప్పారు, మన బిడ్డలు బాగుండాలని చెప్పారని మంచిగా ఆలోచించి మంచిని తీసుకుని చెడుని విడిచిపెట్టేవారు ఉండాలి తప్ప వాళ్ళ మీద అటాక్ చేసేవారుగా ఉండకూడదు. గట్టిగా చెప్తా, హల్లెలూయా. మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. ఇక్కడ యోసేపు అదే చేశాడు. తన అన్నలైన వారు అతని మీద పగబట్టి చంపచూచినప్పుడు ఆ యొక్క యోసేపుని ఏం చేశారంటే, వీడిని చంపితే ఏం లాభం మనకి? వీడిని చంపటం వల్ల మనకు లాభం లేదు, వాడు చచ్చాడానికి ఉపయోగం లేదు. అదే ఇష్మాయేలుకి 20 తులముల వెండికి అమ్మివేద్దాం అని 20 తులముల వెండికి అన్నలైన వారు అమ్మివేసి దేశము కాని దేశంలోనికి నడిపించేశారు. తండ్రికి దూరం చేశారు. ఆప్యాయతకి, అనురాగానికి, కుటుంబానికి అన్నదమ్ములైన వారు తమ్ముడిని ఏం చేశారంటే దూరం చేశారు. దేని స్తోత్రం. ఇంటిలో ఆయన చేస్తుంది ఏంటంటే తన అన్నలైన వారికి మేలే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? మేలే చేస్తున్నాడు. కానీ తన అన్నల ద్వారా ఆయనకు వచ్చింది ఏంటో తెలుసా? కీడు. ఏమొచ్చింది చెప్పండి? కీడు. మరి దేవుడు ఉన్నాడుగా, యోసేపు దేవుడినే నమ్ముకున్నాడుగా, మరి ఆయన జీవితం కీడులోనే ఉండిపోతుందా? ఏమైందో కూడా మనం తెలుసుకుందాం. మేలు చేసిన తర్వాత కీడును అనుభవిస్తున్నాడు. అక్కడి నుంచి ఇష్మాయేలు దగ్గర నుంచి పోతీఫరు దగ్గరికి వచ్చాడు. పోతీఫరుకి అమ్మబడ్డాడు. పోతీఫరు ఇంటిలో ఆయన పనిచేస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే పోతీఫరు ఇంటిలోకి వచ్చి పని చేస్తాం మొదలుపెట్టాడో యోసేపుకు దేవుడు అప్పటి నుంచి తోడయింటం మొదలుపెట్టాడు. దేవుడు తోడయిండి మొదలు పెట్టంగానే అప్పటిదాకా పోతీఫరుకున్నది ఎంత? కొంచెమే. ఎప్పుడైతే పోతీఫరు ఇంటిలోనికి యోసేపు వచ్చాడో అప్పటి నుంచి పోతీఫరు ఆస్తి మరి మల్టిప్లై అయిందంటండి. యెహోవా యోసేపునకు తోడయిండును గనక అతడు వర్ధిల్లుచు అతడు యజమానియగు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయిండునని అతడు చేసినదంతయు అతడు చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయవాడయ్యను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తన కలిగినదంతయు అతని చేత అప్పగించెను. దేని స్తోత్రం. చూడండి, ఇంటికి పనివాడిగా వెళ్ళిన వాడు
ఇంటికి పాలేరిగా వెళ్ళాడంటే ఎవరు? యోసేపు. కానీ ఆయన అడుగు పెట్టిన చోటల్లా దేవుడు తోడయుండి ఎవరు ఎక్కడ దగ్గర ఉంటున్నాడో అక్కడ వాళ్ళకి ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. ఎవరైతే మేలు చేస్తారో వారు ఎక్కడికి వెళ్ళినా కానీ వారి జీవితం అంతా మేలు కలుగుతూనే ఉంటుంది. ఎవరైతే కీడు చేస్తారో దేవుని వాక్యం చెప్తుంది వాని ఇంట నిత్యము కూడా కీడే ఉంటుందని చెప్తున్నాడు. మేలు చేసేవారికి మేలు కలుగుతుంది, కీడు చేసేవారికి తన ఇంట ఏముంటుంది? కీడే ఉంటుంది. కార్యం జరగటం కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ కీడు చేసిన వారి ఇంట ఖచ్చితంగా కీడే జరుగుతుంది. ఇక్కడ యోసేపు పోతీఫరు ఇంటికి వెళ్ళాక తన భార్య అతని మీద కన్ను వేసిందంట. ఎవరు? పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది. గమనించండి, స్త్రీలైనా పురుషులైనా ఈ కన్ను వేయటం మానేయాలి. పోతీఫరు భార్య ఏం చేసింది? యోసేపు మీద కన్ను వేసింది. ఇదిగో పాపము చేయమని అడిగినప్పుడు అయితే అతడు ఒప్పక తన యజమానుడు తనకు కలిగినదంతయు అప్పగించెను కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కొట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. పాపం చేయలేదండి. ఆయన చేసిన తప్పు ఏంటంటే పాపం చేయలే. పాపము చేయకుండా పారిపోతుంటే యోసేపు భుజముల మీద ఉన్న తువాలు లాగేసింది. తన భర్త రాగానే ఇదిగో నువ్వు నియమించినటువంటి యోసేపు నన్ను చెరపబోయాడని చెప్పగానే తన భర్త కోపావేశుడై యోసేపుని ఏం చేశాడంటే చెరసాల్లో వేయించాడు. ఎక్కడ వేయించాడు? చెరసాల్లో వేయించాడు. ఆ చెరసాలలో వేయించగానే దేవుడు మరలా మేలు చేసేవాడికి చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయి 21వ వచనం, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలిగినట్లు చేసిన. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలు అందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేస్తారో అదంతయు అతడే చేయవాడు. దేవుని స్తోత్రం. జైల్లోనికి ఖైదీగా వెళ్ళాడు, కానీ జైల్లో దేవుడు యోసేపుకు తోడయుండి ఆ జైల్లో యోసేపుని ఏం చేశాడు? జైలరిగా దేవుడు చేశాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అక్కడి నుంచి ఫరో మహారాజు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఫరో మహారాజు తీసుకొచ్చి దేవుని కృపను బట్టి ఆ ఐగుప్తు దేశములోనే ఫరో మహారాజు తర్వాత ప్రధానమంత్రిగా ఆ ఫరో రాజు చేతుకున్న ఉంగరమును ధరింపు చేసి, చూడండి, మెడలో బంగారమును వేసి అభిషేకించి, ఒక రాజుకి ఏ రీతిగా ఒక అభిషేకములు జరుగుతాయో ఆ రీతిగా గౌరవం ఇచ్చి రాజు తర్వాత రాజంతటి వాడిగా ప్రధానమంత్రిగా ఆయన సెలవులేని రాజ్యములు ఏది ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళకుండానట్లుగా అంతటి అధికారాన్ని ఇచ్చి దేవుడు ఎత్తైన స్థలములో నిలబెట్టాడు. గడిగలు చెప్తాం హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఆదికాండము 50 అధ్యాయము 20 వచనము గనక చూడగలిగితే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడాను. మేము మంది జనం ఎక్కువగా ఉన్నాం, మాకు బలం ఎక్కువ ఉంది, బోడి ఒక్కవాడు ఏం చేయగలడు, ఈ ఒంటరివాడు ఏం చేయగలడు అని మనుషులందరూ కలిసి ఒక్కడిని గుంటలో పడేసి త్రొక్కారు. ఒక్కడిని చేసి కీడు చేస్తే దేవుడు అతనికి తోడయుండి
అతని సహోదరులందరికంటే ఎత్తైన స్థలములలో నిలబెట్టాడు. మేలు చేసేవాడికి మొదటలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చెరసాల అనుభవాలు వస్తాయి, సిగ్గుపరచబడే అనుభవం, తనకు జరిగిన అన్యాయాన్ని మరి ఒకరితో చెప్పుకునేటువంటి మనిషి లేక ఒంటరితనము చేత కృంగిపోయే అనుభవాలు ఎదురవుతాయి. అటువంటి అనుభవాల గుండగా దేవుడు నడిపించి ఎవరైతే మనల్ని అవమానపరిచారో వారి కన్నుల ఎదుటే నా ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. అంతిమంగా గెలుపు నీదే, అంతిమంగా విజయం నీదే. నీ మీద ఎవరైతే కీడు చేశారో మేలు చేసిన నీకు అంతిమంగా దేవుడు విజయము నీ కుటుంబానికి నీకు దయచేయును గాక. నమ్మిన వారు మాత్రమే. యేసేపు పొందిన విజయము దేవుడు మీకు దయచేయును గాక. యేసేపు పొందిన గెలుపు మీకు దేవుడు దయచేయును గాక. మా జీవితాలు, మా కుటుంబాలు ఒంటరివి అని మీరు బాధపడద్దు. దేవుడు మీకు ఒంటరిగా ఉన్నప్పుడే అందరి చేత మీరు చెయ్యి విడిచిపెట్టబడితే యేసేపుకి ఆ రోజు నుంచి దేవుడు చెయ్యి పట్టుకుని తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నది ఎందుకో తెలుసా? ఓడిపోతున్న వాడిని గెలిపించడానికి, అపజయ జీవితంలో శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో ఉన్న వాడికి జయమివ్వడానికి దేవుడు తోడుగా ఉన్నది ఎందుకో తెలుసా? అతడిని ఒంటరిగా అన్యాయంగా గోతులో ఉంచడానికి కాదు, ఎత్తైన స్థలములో నిలబెట్టి అతనిని గెలిపించటానికి, దేవుని యొక్క ప్రణాళిక అతని యందు నెరవేర్చటానికి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అప్పటిదాకా ఆయన విడిచిపెట్టకుండా తోడై ఉంటూనే ఉన్నాడు. నా ప్రభు నీ పక్షంగా ఆయన ప్రణాళిక నెరవేర్చే అంతవరకు, నిన్ను గెలిపించే అంతవరకు, ఎత్తైన స్థలములో నిలబెట్టే అంతవరకు నా ప్రభు నీకు తోడుగా ఉండబోతున్నాడు. తోడుండునుగాక. నువ్వు కృంగిపోవద్దు, నిరాశపడవద్దు, బలహీనపడవద్దు, అధైర్యపడవద్దు. నా జీవితం ఒంటరిదైపోయింది, అండలేదే, బలము లేదే, నేను ఒంటరి వాడిని అయిపోయాను, ఆర్థికంగా నేను నలిగిపోతున్నా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ నేను కోల్పోయాను, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎటు వెళ్ళాలో తోచటం లేదు, మార్గాలన్నీ మూసుకుపోయాయని నువ్వు బాధపడుతూ, సౌలుకి, ఈ పౌలుకి చెరసాల తలుపులు తెరిచి మార్గం తెరిచిన దేవుడు నీకు తెరుస్తాడు. గుంటలో పడిపోయినటువంటి యేసేపుని ఎత్తైన స్థలములో నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆ పౌలు శీలలు చెరసాల్లోనే లేరు, దేవుడు అద్భుతం జరిగించి బయటికి తీసుకొచ్చాడు. శత్రులైన వారిని సిగ్గుపడినట్లుగా చేశాడు. ఇవాళ నువ్వు బాధపడుతున్నావు, ఇవాళ నువ్వు దుఃఖపడుతున్నావు. ఎందుకు? మేలు చేసిన వారి ద్వారానే. నువ్వు ఎవరికైతే మేలు చేశావో వారి ద్వారానే నీకు ఆటంకం, నీకు అవరోధం, నీకు ఇబ్బంది, నీకు నష్టం, ఎన్నో అవాంతరాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని నిరాశలో ఉన్న నీతోనే చెప్తున్నాడు దేవుడు. యేసేపును దేవుడు గుంటలో ఉంచలా, ఎత్తైన స్థలములోనే నిలబెట్టాడు. పౌలు శీలని చెరసాల్లోనే ఉంచలా, దేవుడు అద్భుతం చేసి విడిపించాడు. దేవుడు నీ తలరాతను, నీ చరిత్రను దేవుడు మార్చివేయునుగాక. మంచి రోజులు దేవుడు మన సంఘానికి, మన కుటుంబాలకి దేవుడు దయచేయునుగాక. కాబట్టి మనం ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఎదుటివాడు ఎంత కీడు చేసినా కానీ మనకు తెలిసిందేంటి? మేలు చేయటమే. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. అన్నలైన వారు ఏమయ్యారు? కీడు చేసిన వాళ్ళు కనబడ్డారా? చరిత్ర లేకుండా కొట్టుకుపోయారు. కానీ మేలు చేసిన వాడు
చరిత్రలో నిలిచిపోయాడు. పౌలు శీలని హింసించిన వారు చరిత్రలో నిలిచారా? కొట్టుకుపోయారు. మేలు చేసినటువంటి పౌలు శీలలు చరిత్రలో దేవుడు వారిని నిలబెట్టాడు. చరిత్రహీనులుగా ఉందామా? చరిత్రలో నిలిచిపోయేవారిగానే ఉంటావా? చరిత్రలో నిలిచిపోయేవాడిగా ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటి? మేలు చేయటమే, మేలు చేయటమే, మేలు చేయటమే. గంధపు చెట్టు నరికే గోడలకి సువాసన ఇచ్చినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే ఇతరులకు మనం మేలు చేస్తే దేవుడు కొన్నాళ్ళు కష్టాలను పడ్డా కానీ నిన్ను ఎవరైతే ఇబ్బందులు పెట్టారో, ఎవరైతే బాధలు పెట్టారో, ఎవరైతే కష్టాలు పెట్టారో వాళ్ళందరికంటే వారికి ఓటమి, నీకు విజయం, వారందరికంటే ఉన్నతమైన స్థితినే దేవుడు నీకు ఇస్తాడు. అదే చెప్తున్నాడు, నువ్వు మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. మంచోళ్ళకే కష్టాలు వస్తాయి. నిజమే, కష్టాలు ఎవరికి వస్తాయి? మంచోళ్ళకే వస్తాయి. వాక్యం అదేగా చెప్తుంది. మేలు చేసేవారికే వస్తాయి. ఎందుకని? వారి జీవితం ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు కాబట్టి ఆ కష్టాలు వస్తున్నాయి. నీ జీవితంలో ఈ కష్టాలు వచ్చినాయి ఎందుకంటే నీ జీవితాన్ని ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్ళబోతున్నాడు కాబట్టి ఈరోజు ఈ కష్టం వచ్చింది. ఉన్నతమైన స్థితిలోనికి మన సంఘమును, మీ కుటుంబాలని, మీ జీవితాలని దేవుడు నడిపించునుగాక. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.